చైనా దూకుడు మీద ఉంది. బార్డర్కు అవతల వైపు కొత్తగా హెలిపోర్టును నిర్మిస్తుంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా పనులను జెట్ స్పీడ్లో పూర్తి చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఇండో చైనా బార్డర్ వద్ద తమ కార్యకలాపాలను మరింత వేగంగా చేసేందుకు ఈ పోర్టు యూజ్ కానుంది. ఈ పోర్టు నుంచి చైనా దూకుడుగా తన మిలిటరీని వాడుకునే అవకాశం ఉంది. గోంగ్రీ గాబు క్యూ నది సమీపంలో హెలిపోర్టు నిర్మాణం సాగుతోంది. ఆ ప్లేస్ టిబెట్ స్వయం ప్రతిపత్తిలోకి వస్తుంది. మాక్సర్ శాటిలైట్ చిత్రాలతో అక్కడ వేగంగా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించవచ్చు. 2023 డిసెంబర్ 1వ తేదీ వరకు అక్కడ ఎటువంటి నిర్మాణము లేదు. కానీ డిసెంబర్ 31వ తేదీన తీసిన చిత్రాల్లో మాత్రం ల్యాండ్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 16వ తేదీన తీసిన మాక్సర్ హెచ్డి చిత్రాలతో ఆ ప్రాంతంలో ఆధునిక హెలిపోర్ట్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. అయితే కొత్త నిర్మాణం ద్వారా చైనా తన రక్షణ దూకుడు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు మిలిటరీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త హెలిపోర్టులో 600 మీటర్ల రన్వే ఉంది. కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ల టేకాఫ్లకు ఇది ఉపయోగపడుతుంది. హెలిపోర్టులో 3 హ్యాంగర్లు ఉన్నాయి. హెలికాప్టర్లను పొజిషన్లో పెట్టేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫెసిలిటీ, వాటికి అనుబంధమైన బిల్డింగ్లు నిర్మాణాలు ఉన్నాయి.